భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం గురుకుల కళాశాల పాఠశాలలో విద్యార్థులు మా టీచర్స్ సమస్యలను పరిష్కారం చేసే వెంటనే మాకు టీచర్స్ను పంపించాలంటూ లేకపోతే మా గ్రామానికి వెళ్లిపోతామని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను ఎస్ఎఫ్ఐ నేతలతో డిమాండ్ చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో గురుకుల కళాశాల పాఠశాలలో సుమారుగా టీచర్స్ లేకుండా 28 రోజులు కావస్తున్న గురుకుల విద్యా సంస్థల్లో టీచర్ సమస్యలను తీర్చలేని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే విద్యార్థులకు టీచర్స్ నియమించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పాంగి జీవన్ కృష్ణ డిమాండ్ చేశారు. ఒకప్పుడు ఇచ్చేవారు, మరి మీకు చదివేటప్పుడు నూనె సబ్బులు అన్ని ఇచ్చేవారు. మీకు సంవత్సరానికి అంటే ప్రతి అయిపోయినప్పుడు మీరే కొనుక్కోవాలి. మరి కొంతమందికి డబ్బులు ఉండొచ్చు, కొంతమంది డబ్బు ఉండొచ్చు. ఎంత ఇబ్బంది పడతారు బట్టలు. చాలా మందికి బట్టలు నల్లగా ఉన్నాయి, సబ్బులు ఉన్నాయో తెలియదు, తలకు నూనె లేదు. మరి అన్ని ఇబ్బందులు పడుతున్నావు లేదా? అందుకే ఛార్జీలు పెంచండి. వేరే ఛార్జీలు పెంచితే ఈరోజు మనకి అన్ని రకాలుగా బాగుంటాయని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే కొన్ని హాస్టళ్ళు ఇంకా మన ఏజెన్సీ 11 మండలాల్లో బిల్డింగ్ లేకుండా ఉన్నటువంటి పాఠశాలనే మీకు తెలుసా? పాకల ధర కట్టుకొని పాకలాలు సొంతం కట్టుకొని అక్కడే ఈరోజు టీచర్స్ చెప్తున్నారు. అంటే మన ఏ పేరు కాదు, మిగతా ఎంపీసీ స్కూల్ అని అలాగే మా మండల పరిషత్ జిల్లా పరిషత్ స్కూల్ అంటే అలా కొండ మీద ఉన్నటువంటి స్కూల్ ఇంకా పాకల దగ్గర వర్షం వస్తే అంతే సంగతి. అల్లూరి సీతారామరాజు జిల్లా కార్యదర్శి ఈరోజు మండల కేంద్రం గురుకుల పాఠశాల విద్యార్థులతో గేటుకు నిరసన చేయడం జరిగింది. ఎందుకనం చేస్తున్నామని ఈరోజు నెల రోజులు టీచర్లు సమ్మెలు ఉంటే మా పాఠశాలలో మేము నెల రోజులు నష్టపోయాము. అందుకావున ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒకటే అడుగుతున్నాము, మా టీచర్ని పాఠశాల పంపాలి, హౌస్ హోస్టింగ్ టీచర్ అంటే రెగ్యులర్ చేయాలని ఈరోజు ఎస్ఎఫ్ఐ పూర్తిగా డిమాండ్ చేస్తున్నాము. మా ట్రైబల్ టీచర్లు ఏం పాపం చేశారు, ఏ పుణ్యం చేశారు, ఆ రోడ్డు కూడా ఉంచడం ఇది కరెక్ట్ కాదని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాము. కాబట్టి మా టీచర్ని వెంటనే పాఠాలు చెప్పించినట్టు చేయాలి, మా టీచర్ వెంటనే రెగ్యులర్ చేయాలి. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మేము ధర్నా చేయడం సిద్ధంగా ఉంటాము. మా టీచర్ కానీ లెసన్ మా పాఠశాల రాకపోతే విద్యాశాఖ మంత్రి ఒకటే ప్రశ్నిస్తున్నాము, రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నిస్తున్నాము. అయ్యా, మా టీచర్లకి పాఠశాల పంపకుండా పాడేలోని ధర్నా దీక్షలు కూర్చుంటే అధికారులు ఏం చేస్తూ ఉన్నారు? ఇక్కడ పాఠశాల చూస్తే బోర్డు కాడ వెళ్ళి పరిమితానికి అయిపోయారు విద్యార్థులు. ఆ బోర్డు చూసుకుంటూ ఉంటున్నారు కానీ లెసన్ చెప్పని పరిస్థితి ఈరోజు ఉంది. అందుకావున మా ట్రైబల్ టీచర్ని వెంటనే పంపాలి. మా ట్రైబల్ టీచర్కి నియమించుకుంటే వేరే వాళ్ళు ఎవరు నియమిస్తే తగులుతామని మేము ఈరోజు హెచ్చరిస్తున్నాము. కాబట్టి మా టీచర్లు ఏం పాపం చేశారు, ఏ పుణ్యం చేశారు ఈరోజు నేను హెచ్చరిస్తున్నాను. అందుకాబట్టి వెంటనే పంపాలి, పరిష్కారం చెయ్యాలి. విద్యారంగం పరిష్కారం చేసిన పోరాటం చేస్తాము. ఇదే ఈరోజు గురుకుల పాఠశాల కొయ్యూరు రోడ్ ఎక్కే పరిస్థితి వచ్చింది. అన్ని గురుకుల పాఠశాలకు రోడ్ ఎక్కిస్తాం, అన్ని విద్య సంస్థకు రోడ్ ఎక్కించే పరిస్థితి వచ్చింది. ఇది కేవలం రాష్ట్ర ప్రభుత్వమే. ఇది అడుగుతున్నాను, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కారం చేయాలి. విద్యాశాఖ మంత్రి పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయంలో ఘనంగా హనుమద్ వ్రతం కార్యక్రమం. విశాఖపట్నం జిల్లా మధురవాడ చంద్రంపాలెం జాతర గట్టు శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో క్షేత్ర పాలకునిగా ఉన్న పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయంలో హనుమద్ వ్రతం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమాలు ముందుగా ఆంజనేయ స్వామి వారికి సుప్రభాత సేవతో ప్రారంభమై పంచామృత సుగంధ జలాభిషేకం నిర్వహించి అనంతరం యాపిల్, దానిమ్మ, నారింజ, జామ, పైనాపిల్, రేగు, చెర్రీస్, సీతాఫలం మొదలగు పలు రకాల ఫలాలతో స్వామివారిని ప్రత్యేకంగా అలంకరణ చేశారు. అనంతరం సింధూరార్చన, తమలార్చన,
పుష్పార్చన మొదలగు పూజా కార్యక్రమాలు ఆలయ అర్చకులు పట్నాల హరిప్రసాద్ శర్మ, హరిస్వామి తదితరులు నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రంపాలెం వాస్తవ్యులు పిల్ల రమణ సౌజన్యంతో గాజువాక వాస్తవ్యులు మారుతి బృందం వారిచే సుందరకాండ పారాయణ, హనుమాన్ చాలీసా పారాయణ మొదలగు భక్తి పాటలతో భజన కార్యక్రమాలు నిర్వహించారు. ఆంజనేయ మధువాటలారణం కాంచనాద్రి కమనీయ విగ్రహం పారిజాత తరుణోలవాసనం భావయామి పవమానందనం. ఎక్కడైతే శ్రీరామనామస్మరణ జరుగుతుందో అక్కడ ఆంజనేయ స్వామి వారు ముగులితోస్తుడై భాష్పమైనటువంటి అంటే చెమ్మగిలిన కళ్ళుతోటి స్వామివారేమో ఆడుండి ఆ రామనామాన్ని వింటారు, సీతారాముల తాలూకా నామాన్ని. అలాంటి ఆంజనేయ స్వామి వారికి ఈరోజు హనుమత్ వ్రతాన్ని పురస్కరించుకొని వేకుజామునే సుప్రభాత సేవతో స్వామివారి మేల్కొల్పు చేసి స్వామివారి పంచామృత జలాలు సుగంధ ద్రవ్య జలాభిషేకాలు చేసి నాగవల్లి దళాలతో అంటే తమలపాకుతోటి సింధూరంతో అర్చన చేశాం. అదేవిధంగా స్వామివారికి సమస్తమైన ఫలాలతో కూడాను, ఫలాలు అంటే స్వామివారికి ఇష్టం కాబట్టి తమలపాకులు ఫలాలతో కూడా స్వామివారికి అలంకారం చేసి ఈరోజు స్వామివారి సన్నిధానంలో వచ్చిన వేలాది మంది భక్తులకి తీర్థప్రసాదాలు స్వామివారి దర్శనాన్ని కూడాను చేయించడం జరిగింది. అదేవిధంగా కమిటీ వాళ్ళందరూ కూడాను దీనికి చాలా సహకరించి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించుకెళ్లారు భక్తుల సహకారాలతోటి. ఈరోజు జరిగినటువంటి సుందరాకాండ పారాయణ మరియు ఆంజనేయ స్వామి వారి తాలూకా, రాముల వారి తాలూకా, సీతాదేవి తాలూకా పాటలు ఇవన్నీ కూడా భజనలు జరిగాయి. ఈ భజనలకి చంద్రంపాలెం వాస్తవులైనటువంటి పిల్ల వెంకటరమణ గారు, సంజీవ రావణ అంటారు, ఆయన ఈరోజు ఈ కార్యక్రమానికి ఈ భజనాది కార్యక్రమాలకేమో ఆయన స్పాన్సర్ చేశారు.
అదినో కాక స్వామివారి తాలూకా ఈ బలాలంకారాలు ఇవన్నీ కూడా భక్తుల తాలూకా సహా అన్నదాతలకు అండగా వైఎస్ఆర్సీపీ అని ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. గౌరవ మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ కాకినాడ జిల్లాలోని నాయకులందరం కూడా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఒక ర్యాలీగా వచ్చి ఇప్పుడే జాయింట్ కలెక్టర్ గారికి ఒక వినతి పత్రాన్ని కూడా ఇచ్చాం. మీకు తెలుసు 7 నెలల పరిపాలనలో సూపర్ 6 అమలు చేయకపోగా వాళ్ళు అమలు చేసే సూపర్ 6 ఏంటంటే కక్ష సాధింపులు చేయడం, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద కేసులు పెట్టడం, రైతుల్ని గాలికి వదిలేయడం, ఇచ్చిన హామీ ఒక్కటి కూడా నెరవేర్చకపోగా హామీల గురించి ఎవరన్నా అడిగితే వాళ్ళని తప్పుడు కేసులు పెట్టి వేధించడం, ఉచిత ఇసుక ఆ పేరుతో దోపిడీ, ఇంకా లిక్కర్ పాలసీ మీకు తెలుసు. ఈ విధంగా అసలు సూపర్ 6 వదిలేసి ఈ కొత్త సూపర్ 6 తీసుకొచ్చి వాళ్ళే సొంతంగా ఒక రాజ్యాంగాన్ని రాసుకుని రెడ్ బుక్ అని ఆ రెడ్ బుక్ పట్టుకుని తిరుగుతూ ఎప్పుడో మేము చదువుతూ ఉండేవాళ్ళం మన అందరం పూర్వం. అలాంటి సంఘటనలన్నీ రాష్ట్రంలో పరిచయం చేస్తూ ఉన్నారు. అయితే మీరు ఎన్ని చేసినా వైఎస్ఆర్ పార్టీ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరనేది జగన్మోహన్ రెడ్డి గారు చాలా గట్టిగా చెప్పి ఈ రోజు నుంచి ఆందోళన కార్యక్రమాలని ప్రారంభింపజేశారు. ఈరోజు ఇప్పుడే మేము ఇచ్చాం. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ రైతు భరోసా పేరిట పెట్టుబడి సాయాన్ని రాష్ట్రానికి తొలిసారిగా ఇంట్రడ్యూస్ చేసి క్రమం తప్పకుండా చెప్పిన డేట్కి ఇచ్చేవారు. నేను వస్తే 20,000 ఇస్తాను రైతుకి అని చెప్పిన చంద్రబాబు నాయుడు కన్వీనియంట్గా ఆయన హామీ మర్చిపోయి ఈ 7 నెలల కాలంలో కనీసం ₹1 ఇవ్వలే. మొన్న వచ్చిన తుఫాన్లకి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇన్పుట్ సబ్సిడీని ఏ సీజన్లో ఆ సీజన్ ఇచ్చే కార్యక్రమం చేసేవారు. ఉచిత పంటల బీమా పథకాన్ని ఎత్తేశారు. ఇంతకుముందు ఈ క్రాప్ చేయించుకుంటే చాలు ఉచిత పంటల బీమా ఆటోమేటిక్గా వచ్చి వేలాది కోట్ల రూపాయలని వాళ్ళకి బీమా కింద ఈ రాష్ట్రంలో 5 ఏళ్ల కాలంలో ఇచ్చిన పరిస్థితి నుంచి ఈరోజు మీకు మీరే ప్రీమియం కట్టుకోండి, లేకపోతే మీ చావు మీరు చావండి అని గాలికి వదిలేసిన పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. దాంతోపాటు ఇంకా ధాన్యం కొనుగోలు అయితే చాలా భయంకరమైన పరిస్థితి. గతంలో వేలు పట్టి నడిపిస్తాను రైతుని అని చెప్పి రైతు భరోసా కేంద్రం దగ్గర ధాన్యాన్ని కొనుగోలు చేసే ప్రక్రియ మొదలుపెట్టి ఏ మిల్లుకి అమ్మితే మీకు పూర్తిగా ఈ పరిహారం ఏదైతే దాని విలువ తగ్గకుండా వస్తుందనేది నిర్ణయించి ఆ మిల్లుకే మద్దతు ధర వచ్చే విధంగా తోలించిన పరిస్థితి నుంచి ఇవాళ గోని సంచులు లేవు, కొనే నాదుడు లేడు, మొత్తం రైతుల్ని దళారీలకు వదిలేసిన చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇంకా మళ్ళీ 2047 అని కళ్ళకంటా ఉన్నాడు విజన్ అని చెప్పి. విజన్ తర్వాత ముందు ఇక్కడ వినే మాటల్ని మీరు లిజన్ చేయండి, వినండి ఫస్ట్. ఇక రైతులు ఏం చెప్తున్నారు వినండి అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. ఇవాళ ఈ డిమాండ్లన్నీ చెబుతూ జాయింట్ కలెక్టర్ గారికి ఇప్పుడే విజ్ఞాపన పత్రాన్ని అందజేశాం. చాలా గట్టిగా చెప్పాం, ఎట్టి పరిస్థితుల్లో రైతులకు అన్యాయం జరిగితే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేదే లేదు. ఎలాంటి కార్యక్రమానికైనా సరే మేము ఆందోళన కార్యక్రమాలకు సిద్ధంగా ఉంటామని చెప్పి ఈరోజు చెప్పడం జరిగింది. రైతు బాంధవుడిగా ఇవాళ పేరు అంటే రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు. నాన్న 1 అడుగు ముందుకేస్తే 4 అడుగులు ముందుకేస్తానని చెప్పే జగన్మోహన్ రెడ్డి గారు ఆచరణలో 40 అడుగులు ముందుకేసి చూపించారు. ఇవాళ రైతు భరోసా కేంద్రాలని మొత్తం మూలన పడేశారు. ఆ కియోస్కులు పనిచేయని పరిస్థితి క్రియేట్ చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన సచివాలయంలో ఉద్యోగులకి పని చెప్పలేని పరిస్థితి. రైతుని నమ్మినందుకు చంద్రబాబు నాయుడు గారు నట్టేట ముంచేశాడు అనేది వాస్తవం. అందుకే మేమందరం కూడా పెద్ద ఎత్తున మా నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆ విజ్ఞాపన పత్రాలని అందజేశాం. ఒకవేళ రైతుకి మీరు కానీ అన్యాయం చేస్తే తప్పకుండా ప్రతిరోజు కూడా అందరూ ఖండిస్తాను. ఆయన కూడా ఖండించారు, ఆ కుటుంబం అంతా కూడా ఖండించింది, కాదనలేదు. నేనేమి వెనకేసుకు రావట్లే. కానీ సందర్భం ఏంటి, జరిగిన పరిస్థితులు ఏంటి అనేది కూడా ప్రభుత్వాలు ఆలోచించేయాలి. ఆలోచించే తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. మరి గోదావరి పుష్కరాలు జరిగాయి. గోదావరి పుష్కరాల్లో కూడా ఈ తోపుడాటలో ఈ దొమ్మిలో సుమారు 20 మంది చనిపోయినారు. 29 మంది. ఎవరిని దాని మీద మరి కమిషన్ వేసాము, ఎవరిని పాయింట్అవుట్ చేసింది అది కదా.
నేను దానికి ముడిపెట్టట్లేదు, కానీ అవసరం. కానీ అది ఆయన కడితే మరి ఎవరైతే ఆయన మాట్లాడతారుగా, అది పూర్తిగా కూడా పోలీస్ వైఫల్యం. ఇది ఎందుకు కాకూడదు పోలీస్ వైఫల్యం? మీ ఇంటెలిజెన్స్ ఏమైంది? మీకు ఏమైంది? ఆ లైన్ ఎందుకు ఆలోచించలేదు? ఈ లైన్ ఎందుకు ఆలోచించాలి? అంటే ఒక ఫ్యాషన్ అయిపోయింది ఈ మధ్యకాలంలో. ప్రభుత్వాలకు కానీ నాయకులకు కానీ అధికారులకు కానీ ఒక ఫ్యాషన్. ఏదైనా ఒక యూనిక్గా ఏదో ఒకటి చేసి ఏదో సృష్టించాలి, ఏదో ఇబ్బందులు పెట్టాలి, పెడితే మనం ఏదో ఇది అనుకోని. ఎందుకు? కొద్దిగా ఇప్పుడు అందరికీ చట్టం ఒకటే, నేను కాదనలేదు. సామాన్యుడికి, పేదవాడికి, చిన్నవాడికి, పెద్దవాడికి ప్రజాస్వామ్యంలో చట్టం అనేది అందరికీ ఒకటే. నాకు దాని దగ్గర ఏం లేదు. కానీ సందర్భాలు, సమయాలు, పరిస్థితులు వాటిని కూడా మనం ఆలోచన చేసుకోవాలి. నువ్వు ఫేవర్ చేయక్కర్లే, కానీ వాస్తవ పరిస్థితులు ఆలోచన చేసుకొని ఆ పరిస్థితుల ప్రకారం ప్రవర్తించాలి. నేనైతే ఈ ఇష్యూలో మనం ఇప్పుడు జరుగుతున్న మోహన్ బాబు గారి తాలూకా ఇష్యూలను కూడా ప్రభుత్వం తొందరపాటు పడింది అనేది నా తాలూకా అభిప్రాయం. తొందరపాటు చర్య అనేది నా అభిప్రాయం. ఏమనంటే అనొచ్చు, పోలీసు ఎలా తీసుకుంటుంది? ప్రభుత్వంతో నిర్ణయాలు ఉంటేనే పెద్దవాళ్ళ మీద ఎలాంటి ఏమైనా జరిగినప్పుడు పోలీసు వచ్చి రియాక్ట్ అవుతుంది. మా తాలూకా ఒత్తిళ్ళు, మా తాలూకా ఇన్వాల్వ్మెంట్లు, మా తాలూకా పరిస్థితులు ప్రగపెట్టే పోలీసు వచ్చి రియాక్ట్ అవుద్ది. ప్రభుత్వం పెద్దలు ఆలోచన చేసుకోవాలి. సున్నితమైన విషయాల్ని సున్నితంగా పోవాలి తప్ప అధికారులు ఉంటే అధికారులు పోతాయి, అది కాదు కదా. నేనైతే దీన్ని పూర్తిగా అందరికీ నమస్కారం. ఈరోజు నేను చాలా ఆలస్యంగా అల్లు అర్జున్ ఆయన్ని అరెస్ట్ చేసిన విషయం తెలిసింది. నేను నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాల్లో ఉన్నందువల్ల నాకు ఆ విషయం తెలియలేదు. అది చూసిన తర్వాత అరెస్ట్ చాలా బాధ అనిపించింది. ఇంతకంటే అన్యాయం ఇంకొకటి ఉండదు. ఎందుకంటే అతను నటుడు, అతను సినిమా నిర్మాత కాదు. తన యూనిట్ అక్కడ షో వేస్తున్నాం, బెనిఫిట్ షో అంటే ఈ ప్రభుత్వం ఇచ్చిన బెనిఫిట్ షో, తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన బెనిఫిట్ షో. ఆ బెనిఫిట్ షోకి తన నిర్మాతలు తనని ఆహ్వానిస్తే అల్లు అర్జున్ని, అతను అక్కడికి వెళ్ళినప్పుడు సూపర్ స్టార్గా ప్రస్తుతం అల్లు అర్జున్ గత పుష్ప 1 తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లాగా అతను కూడా పాన్ ఇండియా సూపర్ స్టార్ అయ్యాడు. దానికి తగ్గట్టే ఫ్యాన్ బేస్ ఉంటుంది. మరి అటువంటి ఫ్యాన్ బేస్ ఉన్న వ్యక్తి అక్కడికి వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ ఈజ్ అన్ యాక్సిడెంట్. అందుకే యాక్సిడెంట్ అంటారు దాన్ని. సో ఇన్సిడెంట్ ఈజ్ డిఫరెంట్, యాక్సిడెంట్ ఈజ్ డిఫరెంట్. మరి అలాగా తొక్కిసలాట్లో అంటే అర్జున్ గురించో లేకపోతే సినిమా చూడటం గురించో వచ్చిన ఆ తొక్కిసలాట్లో ఒక వ్యక్తి మరణించడం చాలా బాధాకరం. సో దానికి కూడా వాళ్ళు స్పందించి ఇమీడియట్గా ఒక నష్టపరిహారం, ప్రాణం విలువ అపారం అయినప్పటికీ యాక్సిడెంట్లో చనిపోతారు. యాక్సిడెంట్లో అది బాధాకరం అయినప్పటికీ కూడా దానికి ఒక వ్యక్తిని యాక్సిడెంట్కి బాధ్యుని చేయటం, సంబంధం లేని వ్యక్తిని. ఎందుకంటే ఒక హీరో అతన్ని పిలిచినప్పుడు ఆ హీరో ఏదైనా నీకు పోలీస్ అప్రూవల్ ఉందా, పోలీసు వాళ్ళు పర్మిషన్ ఇచ్చారా? ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిన షో అది. 1000 రూపాయలు కలెక్ట్ చేసుకోండి, షో వేసుకోండి అని చెప్పి ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటు. సో ఈ పర్మిషన్ కూడా ఉంటుంది అని అర్జునే కాదు ఎవరైనా అనుకుంటారు అక్కడికి వెళ్ళేటప్పుడు.
సో మరి దానికి ఈ రకంగా మరి ఇప్పుడు ఆ జరిగిన సంఘటనకి అర్జున్నే బాధ్యుణ్ణి చేయటం, అర్జున్ని అరెస్ట్ చేసి మరి వాళ్ళ శుక్రవారం నాడు మరి అదే మోడస్ ఆపరాండే గతంలో నా మీద జగన్మోహన్ రెడ్డి అవలంబించి ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి అవలంబించిన మోడల్ అది. మరి యాదృచ్ఛికంగా జరిగిందా, శుక్రవారం కావాలనే జరిగిందా, ఏదేమైనా అల్లు అర్జున్ అతన్ని అరెస్ట్ చేయటం అనేది అత్యంత బాధాకరం. మానవ తప్పిదం. బట్ దానికి ఎవరెవరో సోషల్ మీడియాలో 10 సంవత్సరాల శిక్ష, ఏదన్నా యాక్సిడెంట్ ఇన్సిడెంట్లో ఇప్పుడు దాకా ఎవరికైనా 10 సంవత్సరాల శిక్ష పడిందా? అంటే ఇప్పుడు పడుతుందని కాదు, డెఫినెట్గా నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టినా కోర్ట్ కెన్ గివ్ ద బెయిల్ అండ్ ఐఎమ్ షూర్ అర్జున్ విల్ గెట్ ద బెయిల్. అందులో ఎటువంటి సందేహం అక్కర్లా, తప్పకుండా అతనికి బెయిల్ వస్తుంది. కానీ ఈ రకంగా మరి చేయటం అనేది ఇంకా సినిమా స్టార్స్ అనేవాళ్ళు ప్రజల్లోకి రావటానికే భయపడే సిచ్యువేషన్ క్రియేట్ అవుతుందేమో అని నాకు. It's a total shock that Pushpa actor Allu Arjun is arrested as per the media reports. When Chandrababu Naidu conducted political rallies, 8 people died in Kandukur, 3 people died in Guntur, and in Puskaral time, Chandrababu needed a huge stunt where 23 people died. Did the police arrest him? Did the police call him to the police station? Did the police question him? Wow! For powerful political leaders, one standard. For ordinary people and actors, other standard. చూడండి, పుష్ప యాక్టర్ అల్లు అర్జున్ ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారట. కారణం ఏంటి? ఆయన ఏదో సినిమాకి వెళ్ళినప్పుడు బీడులో తల్లి కొడుకు చనిపోయారట. మరి చంద్రబాబు నాయుడు ర్యాలీస్ పెట్టినప్పుడు కందుకూరులో 8 మంది చనిపోయారు. చంద్రబాబుని అరెస్ట్ చేశారా? పిలిచారా పోలీస్ స్టేషన్ కి? గుంటూరులో 3 చనిపోయారు. 2019లో పుష్కరాల్లో ఆయన స్టంట్ చేసినప్పుడు 23 మంది చనిపోయారు. ఆర్టికల్ 14 వయలేషన్. వెంటనే అల్లు అర్జున్ ని రిలీజ్ చేయకపోతే నేను కోర్టులో ఫైల్ చేసి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసి ఆయన్ని రిలీజ్ చేయడానికి ఆయన ఎందుకు అరెస్ట్ చేశారని క్వశ్చన్ చేస్తాను. ఆర్టికల్ 19 నాకు ఇచ్చిన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గా ఈ క్వశ్చన్స్ నేను అడుగుతున్నాను. ఈ వీడియో మీడియా మిత్రులు అందరికీ షేర్ చేయండి. ప్రజాస్వామ్యాన్ని కాపాడదాం, పొలిటికల్ కరప్షన్ ని అర్థం చేద్దాం. గాడ్ బ్లెస్ యూ.